సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. హాయ్ హలో వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ కావ్య. ప్రస్తుతం విశాఖపట్నంలో ఉన్నటువంటి భీమిలి నియోజకవర్గంలో ఉన్న అతి ప్రాచీనమైన పర్యాటక స్థలం బావికొండ. ఈ బావికొండ అందాలను ఈ రోజు మీకు చూపించబోతున్నాను. నాతో పాటు మీరు రండి. ప్రాచీన విశాఖపట్నం పట్ల ప్రపంచంలోని బౌద్ధ భిక్షువులకు అనుబంధం ఉన్న విశేష ప్రదేశాలలో ఒకటి బావికొండ. ఈ ప్రదేశం సముద్ర మట్టానికి సుమారు 130 మీటర్ల ఎత్తులో ఉన్న ఒక పర్వతం. సుమారు 2000 సంవత్సరాల క్రితం ఆంధ్రప్రదేశ్లోని ఋషికొండ మీదుగా ఐటీ హబ్ దగ్గరలో ఉన్న తిమ్మాపురం ప్రాంతానికి సమీపంలో ఈ ప్రాంతం బౌద్ధ మతం యొక్క ముఖ్యమైన కేంద్రంగా ఉండేది. విశాఖపట్నం సమీపంలో ఉన్న బావికొండ ప్రాంతం ఒకప్పటి శాంతి, భక్తి, జ్ఞాన సమాహారంగా ఉండేది. బావికొండ అంటే వెల్లపాలల కొండలు అని అర్థం. ఈ ప్రదేశానికి ఈ పేరు ఎందుకంటే ఇక్కడ అనేక రాతి బావులు ఉన్నాయి. అవి భిక్షువుల నీటి అవసరాలను తీర్చేవి. ఈ బావులు ప్రదేశానికి ప్రాణాధారమైన నీటిని సమకూర్చేవి. ఈ ప్రదేశంలో బౌద్ధ సన్యాసులు తమ ఆధ్యాత్మిక సాధనలకు, ధ్యానానికి మరియు బోధనలకు సమయం కేటాయించేవారు. బావికొండలో ఉన్న పెద్ద బుద్ధుని స్తూపం, విహారాలు మరియు పైన ప్రదేశం భౌతికంగా ఆకర్షణీయమైనవి మాత్రమే కాకుండా ఆధ్యాత్మికంగా చాలా విలువైనవి. ఒకసారి బావికొండలో ఒక యువ భిక్షువు ఉన్నాడు. అతని పేరు మహీరఘు. అతను చిన్నప్పటి నుంచే జీవితం అంటే ఏమిటో తెలుసుకోవాలనే కోరికతో ఉన్నాడు. సన్యాసిగా మారి బావికొండకు చేరుకున్నాడు. మహీరఘు ప్రతిరోజు సాయంత్రం బుద్ధుని విగ్రహం ముందు కూర్చుని ధ్యానం చేసేవాడు. అతనికి ప్రశాంతత, ఆత్మ నిగ్రహం, శాంతి అంటే ఏమిటో తెలుసుకునే ఆరాటం ఉండేది. ఒకరోజు సూర్యాస్తమయం సమయంలో మహీరఘు ధ్యానం చేస్తూ తన మనసును పూర్తిగా శాంతిపరిచాడు. ఆ సమయంలో అతనికి ఒక అనుభవం వచ్చింది. అతను తన మనస్సు నుండి అన్ని బంధాలు వదిలించుకుని పూర్తి స్వేచ్ఛను పొందాడు. మహాబోధి ఆ రోజు నుండి మహీరఘు ఒక మహాజ్ఞాని అయ్యాడు. బావికొండ ప్రాంతంలోని భిక్షువులకు, ప్రజలకు తన జ్ఞానాన్ని పంచాడు. మనసు ప్రశాంతతతో సర్వసుఖాలను పొందవచ్చు అని బోధించాడు. ఆయన బోధనలతో బావికొండ ఒక మహాశాంతి స్మారకంగా మారింది. ఈ ప్రదేశం ప్రతి పర్యాటకుడికి, ప్రతి భక్తుడికి ఒక చరిత్ర, ఆధ్యాత్మికత మరియు ఆనందాన్ని ఇస్తుంది. బావికొండ బౌద్ధ మతం యొక్క మహోన్నతతను ప్రతిబింబిస్తుంది. మన మనస్సులో ప్రశాంతత, సంయమనం మరియు జ్ఞానం ఉంటే ప్రపంచంలో ఎలాంటి పరిస్థితినైనా అధిగమించవచ్చు. ఇప్పటికీ బావికొండ ఒక శాంతి ప్రదేశంగా, బౌద్ధ సన్యాసుల ఆధ్యాత్మిక అనుభవాలకు సాక్ష్యంగా నిలుస్తుంది. సుందరమైన ప్రకృతి దృశ్యాలతో సహా విశాఖపట్న నగర దృశ్యాలను కూడా అందంగా చూసే అవకాశం కలుగుతుంది. ఈ ప్రదేశం పర్యాటకులకు, భక్తులకు ప్రశాంతత కోరుకునే వారికి ఒక మంచి గమ్యస్థానంగా నిలుస్తుంది.